హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు దిస్ బ్లెస్డ్ ప్రోగ్రామ్ యేసయ్యతో స్నేహం. ఎలా ఉన్నారు పిల్లలు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను పిల్లలు. మరి మీరు ఎక్కడున్నా సరే స్క్రీన్ ముందుకు వచ్చేయండి. మీకోసం మంచి మంచి కథలతో మంచి మంచి స్టోరీస్తో ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా మేము ముందుకు వచ్చేసాం పిల్లలు. మరి ప్రార్థన చేసుకుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే, కళ్ళు మూసుకొని మరి ప్రార్థన చేసుకుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అవును, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. చిన్నబిడ్డలను ఉద్దేశించి ప్రోగ్రాం ప్రభు ప్రారంభిస్తుండగా అధ్యక్షుడిగా నాయకునిగా మీరే ఉండి నడిపించమని, ఈ ప్రోగ్రామ్ని నామానికి మహిమకరంగా చేయకరంగా జరిగించండి. అనేక బిడ్డలతో మీరు ఈ దినం మాట్లాడమని, ఈ నామానికి నాయన మహిమ తెచ్చేవారంగా మమ్మల్ని అందరినీ కూడా మీరు నిలవబెట్టమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొని చిన్న పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అయితే ఈ సంవత్సరం మీకు చాలా హాలిడేస్ వచ్చాయి కదా కరోనా వల్ల. అయితే మరి లాక్డౌన్లో మీరు ఏం చేస్తున్నారు పిల్లలు? నాకు తెలిసి కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు కదా, కొంతమంది టీవీ చూస్తూ ఉంటారు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారా? బైబిల్ చదువుతున్నారా పిల్లలు? పాటలు నేర్చుకుంటున్నారా? మరి నేర్చుకోవాలి. సాతాను మన సమయాన్ని దొంగిలించాలని చూస్తాడు. మరి వాటికి దొరకకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా యేసుని మనం స్తుతిస్తూ ఉండాలి. ఓకే పిల్లలు, మరి మన ఫస్ట్ సెషన్ ఏంటంటే ఒక మంచి యాక్షన్ సాంగ్ మనం నేర్చుకుందామా? మీ కొరకు అక్కలు అన్నయ్యలు రెడీగా ఉన్నారు పిల్లలు. మరి ఏంటి యాక్షన్ సాంగ్ అని అనుకుంటున్నారా? అది కూడా చెప్తాను. అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తాను. యేసయ్య మనల్ని ఎలా చేశాడు చెప్పండి పిల్లలు. తెలుసా? మట్టిని తీసి యేసయ్య మనల్ని తన చేతులతో చేశారు పిల్లలు. మీకు ఆ విషయం తెలుసా? ఈ సృష్టి అంతటిని కూడా యేసయ్య తన నోటి మాట ద్వారా చేస్తే నిన్ను నన్ను మాత్రం తన చేతులతో చేశారు. ఎంత భాగ్యవంతులు కదా మనం. సో వీఆర్ సో లక్కీ. ఓకేనా పిల్లలు? ఓకే, ఈరోజు మన యాక్షన్ సాంగ్ ఏంటంటే బల్లే బల్లే చేసావయ్యా. నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు పిల్లలు? మీ కొరకు అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే, వాళ్ళు రెడీగా ఉన్నారు మీ కొరకు డ్యాన్స్ చేయడానికి. ఓకే, చూసేయండి మరి. లెట్స్ స్టార్ట్ యాక్షన్ సాంగ్ బల్లే బల్లే చేసావయ్యా. మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవికనైతినయా. నీ
బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. పిల్లలు మీకు నచ్చిందా యాక్టింగ్ సాంగ్? అక్క వాళ్ళు బాగా చేస్తారా? మీరు నేర్చుకున్నారా? వెరీ గుడ్ పిల్లలు. పాటల ద్వారా కూడా యేసయ్యని మనం మహింపరచాలి పిల్లలు. ద నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ద బైబిల్ స్టోరీ. పిల్లలు, ఒక మంచి బైబిల్ స్టోరీ ద్వారా అక్క మీ ముందుకు వచ్చేస్తున్నారు. మరి అక్క ఏం చెప్తుందా వినడానికి మీరు రెడీగా ఉన్నారా? అక్క మంచి స్టోరీతో మీ ముందుకు వస్తుంది. సో మీరు జాగ్రత్తగా వినాలి పిల్లలు. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద బైబిల్ స్టోరీ. హాయ్ పిల్లలు, బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఓకే, దేవుని కృపను బట్టి నేను కూడా బాగున్నాను. బట్ ఏంటంటే మీరందరూ లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు? ఈ ఖాళీగా ఓల్డెన్ సమయం దేవుడు ఇచ్చాడు కదా మీకు. దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు కదా, ఏం చేస్తున్నారు మీరందరూ కలిపి చెప్పండి. చాలా మంది టీవీ చూస్తున్నారు, చాలా మంది ఇంకా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, ఇంకా మమ్మీల దగ్గర సెల్ తీసుకొని వీడియో గేమ్స్ ఆడుతున్నారు కదా. ఇది నిజం. ఒక వీడియో గేమ్స్ ఎంతమంది ఆడుతున్నారు పిల్లలు? చేతులు ఎత్తండి. వీడియో గేమ్స్ ఎప్పుడు కూడా మనం ఆడకూడదు పిల్లలు. ఒక చిన్న లెసన్ ద్వారా దేవుడు మనం చూద్దాం మనం. ఓకేనా పిల్లలు? ఆర్ యు రెడీ? ఓకే. ఒకరోజు మనము చాలా సార్లు మనం పని చేస్తాం. ఏంటంటే సండే స్కూల్ టైం అయిపోయినా ఏం చేస్తాం? ఇంకా నిద్ర నుంచి లేకపోతే కదా, నిద్ర నుంచి లేకుండా బద్ధకంగా టిఫిన్ చేయకుండా ఓల్డ్ టైంని వేస్ట్ చేస్తూ లేట్గా సండే స్కూల్కి వస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు యేసయ్య నీ కోసం సండే స్కూల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు పిల్లలు. ఎలా వెయిట్ చేస్తాడు చూద్దామా మనం. ఒకరోజు ఒక ఏరియాలో యేసు ప్రభు వారు ప్రయాణం చేస్తుండగా ఆ యొక్క ఏరియాలో మార్త మరి అని ఒక ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. పిల్లలు వింటున్నారా? ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లెల్లో మరి యేసు ప్రభు వారిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఆహ్వానిస్తే యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వస్తే మరి ఏం చేసిందంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మరి యేసు మాటలు వింటుంది. మా అత్త అయితే చాలా పనులు పెట్టుకుంది పిల్లలు. మనం కూడా చాలా పనులు పెట్టుకున్నాం కదా. సండే స్కూల్కి రా అంటే హోంవర్క్ ఉందక్క, ప్లీజ్ అక్క మీరు రానక్క, ప్లీజ్ అక్క చాలా హోంవర్క్ ఉంది, నేను ఇప్పుడు రాలేనక్క, ప్లీజ్ అక్క అని అంటాం. కానీ యేసయ్య కొరకు ఈ మాట ఏం చేసింది? యేసయ్య మాటలు వినడానికి తన పాదాల దగ్గర కూర్చుంది పిల్లలు. మనం కూడా పాదాల దగ్గర కూర్చుంటే ఎంత ఆశీర్వాదం పిల్లలు. ఈ మాట ఏం చేసింది? అక్క గిన్నెలు తోకుంటూ బట్టలు తోకుంటూ ఇంకేదేదో వర్క్ చేస్తుంది పిల్లలు. అలా చేయొచ్చా పిల్లలు? కానీ అలా చేస్తే పిల్లలు ఆశీర్వాదం అంతా కోల్పోతావు పిల్లలు. మీరు ఏం చేస్తారంటే యేసయ్య దగ్గర మనం యేసయ్య మాటలు ఆలకించాలి. మరి యేసయ్య దగ్గర కూర్చొని మరి ఎన్నో మాటలు చెప్పినప్పుడు చక్కగా ఆలకిస్తే అయితే ఈ యొక్క మాటకి కోపం వచ్చి వెంటనే వచ్చి యేసు ప్రభు నీకు చింత లేదా నా మీద? నేను చాలా పనులు చేస్తున్నాను, చాలా అలసిపోతున్నాను. మా చెల్లి ఇక్కడ కూర్చుంది కదా, మరి పిలవచ్చు కదా, పని చేయమని చెప్పొచ్చు కదా అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు సిస్టర్కి, అక్కకి ఏం చెప్తున్నారంటే నువ్వేంటి ప్రయాసపడుతున్నావు, అన్నిటి కోసం ఆలోచిస్తున్నావు కానీ ఇలువైంది నువ్వు వదిలిపెట్టేస్తున్నావు. నా మాటలు నువ్వు లెక్క చేయట్లేదు. నా మాటలు వింటే నువ్వు బాగుపడతావు, నా మాటలు వింటే నువ్వు బ్లెస్ అవుతావు, నేను దీవిస్తాను నేను అని చెప్తున్నాడు. కానీ ఈ యొక్క మాట మాత్రం వినకుండా నీకు చింత లేదా ఇంకేంటి అని చెప్పేసి యేసు ప్రభు వారిని మాట్లాడుతుంది. పిల్లలు ఒక మాట ఆలోచించండి, మనం ఎప్పుడు కూడా సండే స్కూల్కి రైట్ టైంకి వెళ్ళిపోవాలి. అక్కడ యేసయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. యేసయ్య మాటలు చెప్పడానికి సండే స్కూల్ అక్కడ నీకోసం రెడీగా ఉంటది. అలాంటి మాటలు ఆలకించి చక్కగా ఏం చేయాలి? మనం చక్కగా మరి దేవుడి సన్నిధిలో మనం ఆనందపడుతూ ఉండాలి. దేవుడి సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది పిల్లలు. కానీ ఇంకెక్కడ దొరకదు. మీరు అనుకున్నట్టు సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడితే మీకు చాలా డిసీజులు వ్యాధులు వస్తున్నాయి పిల్లలు. అలాంటి వాటికి మనం జోలికి వెళ్ళకూడదు. మమ్మీ డాడీ మాట వినాలి పిల్లలు. ఈ రోజు నుంచి విందామా పిల్లలు?
విందామా? ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే మరి యేసే మాటల కోసం మనం వినాలి. రోజు డైలీ కూడా దేవుడి వాక్యం ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి పిల్లలు. ఈ రోజు నుంచి పని చేద్దాం పిల్లలు. మరియలాగా మరి అక్కడ చూడు, యేసు పాదాల దగ్గర కూర్చొని చక్కగా ఆయన మాటలు ఆలకించుకుంటూ ఆయన దీవుల్లో పొందుతూ ఉంది. మనం కూడా అలాగే చేద్దామా పిల్లలు? ఓకేనా పిల్లలు? ఆర్ యు రెడీ? పిల్లలు, మీకు నచ్చిందా బైబిల్ స్టోరీ? అర్థమైందా? అయితే పిల్లలు, దేవుని మాటలు చాలా అమూల్యమైనవి. అవి చాలా మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసేవి దేవుని మాటలు. ఆయన మాటలంట చుంటి తేనె ధారల కన్నా మధురమైన మాటలు పిల్లలు. మరి ఆ మధురమైన మాటల్ని మీరు చక్కగా జాగ్రత్తగా విన్నారా? మరి అది వినడమే కాదు పిల్లలు, మన హృదయంలో వాటిని భద్రపరుచుకొని వాటి ప్రకారంగా మనం జీవిస్తే యేసయ్య మనల్ని చాలా బ్లెస్ చేస్తారు పిల్లలు. మరి ఆయన బ్లెస్సింగ్స్ మనం పొందుకుందామా? మరి ఆయన బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే యేసయ్య మాటలు మనం విని జాగ్రత్తగా మన హృదయంలో దాచుకోవాలి. అప్పుడే యేసయ్య మనల్ని బ్లెస్ చేస్తారు. ఓకే పిల్లలు? ఓకే, నెక్స్ట్ సెషన్ ఏంటో మీకు ఉధృతంగా ఉంది కదా? ఓకే, నెక్స్ట్ సెషన్ ఏంటో తెలుసా పిల్లలు? ద పప్పెట్ షో. మీ కొరకు అక్కలు అన్నయ్యలు రెడీగా ఉన్నారు పప్పెట్ షో చేయడానికి. ఒక మంచి థీమ్తో మీ ముందుకు రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పిల్లలు. మరి వింటారా? జాగ్రత్తగా వింటారా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద పప్పెట్ షో. వస్తాడు, నన్ను తీసుకువస్తాడు, తన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు. ఇయ్యా 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 ఇయ్యే, ఇయ్యా 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 ఇయ్యే, ఇయ్యా 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 ఇయ్యే, ఇయ్యా 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 ఇయ్యే. రే రాకీ, రే తమ్ముడు, ఎక్కడ బాబీ? ఇప్పుడు పడుకొని ఉంటావు ఎందుకు? ఎందుకురా అలా సోమపోతులు తయారవుతున్నావు? కాసేపు పడుకుంటానక్క. రే ఎక్కడ సండే స్కూల్ వెళ్దాము? అక్క ఏంటక్క నువ్వు? మరి వారమంతా అలా ఇంట్లో పడుకోనే కదా ఉన్నావు. ఈ రోజు కూడా పడుకోదాం. పద సండే స్కూల్ వెళ్దాం. అక్క ఈ రోజు సండే కదా? పడుకోలే. ప్రతిరోజు అదే చేస్తున్నావు. ఇంకా ఈ రోజు కొత్తగా చెప్పాలా ఏంటి? అక్క లాక్డౌన్ వల్ల స్కూల్స్ కదా, ఈ సండే స్కూల్ వెళ్తున్నాలి. స్కూల్స్ ఎలా వెళ్తున్నావు? సండే స్కూల్ కూడా అలాగే వెళ్ళాలి. అక్క ప్లీజ్ అక్క పడుకోకు. రా తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు, రా తమ్ముడు. అక్క అక్క టీవీలో చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి అక్క ఈరోజు. చాలా ప్రోగ్రామ్స్ ప్రతిరోజు వస్తాయి. అలా అని యేసయ్య కోసం టైం వేస్ట్ చేస్తావా? సండే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్క. ఫస్ట్ మనం పద సండే స్కూల్ వెళ్దామా? సండే స్కూల్ లో చాక్లెట్ ఇస్తారా? ఇస్తారు. కానీ ఇస్తారా? ఇస్తారు. కానీ వాటి కోసం వస్తావా? చాక్లెట్లు, మిక్సర్, ఇంకా కేక్ అన్ని ఇస్తారంటే వస్తాను. చాక్లెట్లు, మిక్సర్లు, కేక్లు ఇంట్లో కూడా మమ్మీ ఇస్తుంది కదా. సండే స్కూల్ కూడా అక్కడ కూడా వచ్చి తింటావా ఏంటి? సరే కానీ యేసయ్య కోసం ఎంత పాట పాడావు కదా. యేసయ్య వస్తాడు, నన్ను తీసుకుపోతాడు. నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉన్నాను కదా. నువ్వు మాత్రం సంతానికి ఇష్టమైన బిడ్డగా ఉంటున్నావు. సో నువ్వు నాతో పాటు రావు కదా నువ్వు పరలోకానికి. అక్క నేను పక్కన రాజ్యానికి రావాలంటే ఇప్పుడు నాకు చాలా పాపాలు చేశావు కదా. ఆ అమ్మకి యేసయ్యని క్షమించమని అడుగు. అప్పుడు యేసయ్య క్షమిస్తాడు.
పిల్లలు మీకు నచ్చిందా ఈ ప్రోగ్రామ్? పాటలు నచ్చాయా? స్టోరీ నచ్చిందా? పప్పెట్ షో నచ్చిందా? పిల్లలు ఈ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మళ్ళీ వచ్చేవారు ఒక మంచి థీమ్తో, మంచి యాక్షన్ సాంగ్తో, మంచి బైబిల్ స్టోరీతో, మంచి పప్పెట్ షోతో మేము ముందుకు వచ్చేస్తాం పిల్లలు. ఓకే, మీరందరూ రెడీగా ఉండాలి మరి. ఓకేనా? ఓకే పిల్లలు, మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మా కొరకు ప్రార్థించండి. మళ్ళీ వచ్చేవారు మళ్ళీ కలుసుకుందాం పిల్లలు. అంతవరకు బాయ్.